రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో చదువుతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ప్రిన్సిపల్స్ను ఆదేశించారు. డిండిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలతో పాటు కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ గుండ్లపల్లి డిండిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల ఆవరణ, డార్మెటరీ, కిచెన్, స్టోర్ రూమ్, వాష్రూమ్స్లను కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో చెత్తను ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా తీసుకువెళ్లాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి జంగయ్యను ఆదేశించారు. వాష్రూమ్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, వాష్రూమ్లకు డోర్లు పెట్టించాలని, అలాగే అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం ఇటీవలే పాఠశాల, కళాశాలలో సివిల్ పనుల నిమిత్తం 26 లక్షల రూపాయల మంజూరు చేసినందున డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ పనులు, పాఠశాల భవన మరమ్మతులు తదితర పనులను వెంటనే చేపట్టాలని డిఈ శైలజను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ స్టోర్ రూమ్ను సందర్శించి సరుకుల స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ ఎప్పటికప్పుడు నిర్వహించాలని, గడువు దాటిన సరుకులు వాడవద్దని, నెలకు సరిపడా సరుకులు మాత్రమే తెప్పించుకోవాలని, తాజా కూరగాయలు వాడాలని, పుచ్చిపోయినవి వాడవద్దని ప్రిన్సిపల్ శిరీష స్టోర్ కీపర్లను ఆదేశించారు. వంట సరుకులు వృధా చేయవద్దని, రోజుకు సరిపోయినంత సరుకులు వాడాలని, వంట మనుషులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, చేతులకు గ్లౌజులు, తలకు కవర్ ధరించాలని వంటవారిని ఆదేశించారు. బాలికలకు ఆత్మరక్షణలో భాగంగా కరాటే వంటివి నేర్పించాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, సమస్యలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీఓ వైజన, సర్పంచ్ రవి తదితరులు ఉన్నారు.